ఎగ్జిబిటర్లు నిర్మాతల మధ్య కొనసాగుతున్న పర్సెంటేజ్ విధానంపై ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు స్పందించారు. సమస్యపై చర్చించి పరిష్కరించుకున్నామని తెలిపారు. ఎగ్జిబిటర్లు నిర్మాతల మధ్య ఫిలిం ఛాంబర్లో సమావేశం జరిగిందని, పర్సెంటేజ్ విధానంపై చర్చించామని తెలిపారు. ఎగ్జిబిటర్లు కోరుతున్న పర్సెంటేజ్ విధానానికి నిర్మాతలు అభ్యంతరం చెప్పడం లేదని తెలిపారు. పర్సెంటేజ్ విధానానికి సంబంధించి ఒక కమిటీని ఏర్పాటు చేస్తామని దిల్ రాజు అన్నారు. మీటింగ్ జరిగింది. సో ఈ పర్సంటేజ్ విధానం గురించి ఎగ్జిబిటర్స్ తీసుకున్న నిర్ణయానికి ఈరోజు ముందుగా ప్రొడ్యూసర్స్ అందరూ పర్సంటేజ్ చేయటానికి సానుకూలంగా ముందు స్పందించారు. సో దానికోసము ఒక కమిటీ ఫామ్ చేసుకొని తొందరలోనే ఆ కమిటీ ద్వారా ఈ పర్సంటేజ్ విధానం ఎలా ఉండాలి అంటే ఏ సెంటర్స్, బి సెంటర్స్, సి సెంటర్స్ ఇలా రకరకాలుగా సెంటర్స్ ఉంటాయి కాబట్టి దేనికి ఎలా పర్సంటేజ్లో వెళ్ళాలి అనే దానికి ఈ కమిటీ ఫైనల్ చేసి తొందరలోనే దీనికి సంబంధించింది ఎలా చేయబోతున్నారనేది ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేస్తారు. ముందు హెల్దీ పాజిటివ్. సో రెండు ఎగ్జిబిటర్స్ నుంచి కానీ ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి కానీ అన్ని సమస్యలు మాట్లాడేసుకొని ఛాంబర్లో సాల్వ్ చేసుకున్నాము. దాంట్లో డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమాని రేపు డిస్ట్రిబ్యూట్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి 3 సెక్టార్స్ సానుకూలంగా పాజిటివ్గా వచ్చి కమిటీ ఫైనల్ చేసుకున్నాం. సో రాబోతున్న మా సతీష్ గారి పెద్ద జూన్ మీరు ప్రీమియర్ షోకి ఇవ్వండి 30% పెంచండి. వాళ్ళు ఎగ్జిబిటర్లను కూడా మీరు కాపాడండి. ఎగ్జిబిటర్ సింగిల్ స్క్రీన్ వ్యవస్థను కాపాడండి. నిర్మాతల వ్యవస్థను కాపాడండి. మీకు పెద్ద సినిమాకి 100% జీవోలు వస్తున్నప్పుడు రేట్లు పెంచక తప్పదు. పాన్ ఇండియా సంస్థలు ఉండాలి అంటే, సినిమాలు ఉండాలి అంటే మనం రేటు పెంచాలి. రేటు పెంచకుండా జరగదు. కనుక ఇప్పుడు సునీల్ గారు మాట్లాడినా, శిరీష్ గారు మాట్లాడినా, లేకపోతే ఇంకొకరు మాట్లాడినా, మైత్రి రవి గారు మాట్లాడినా, లేకపోతే సుప్రియ గారు మాట్లాడినా, ఇంకొకరు ఎవరు మాట్లాడినా కూడా మనందరం అన్నదమ్ములం, మనందరం కలిసి కూర్చోవలసిన నిర్ణయాలు తప్ప ఈగోలకి వెళ్తే కాదు. ఇంకొకటి, మీకు టార్గెట్ ఎందుకు పెద్ద వస్తుంది? పెద్ద సినిమా మీకు ఎందుకు టార్గెట్ వస్తుంది? ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి సినిమా టార్గెట్ వస్తుంది, పెద్ద టార్గెట్ వస్తుంది. మీరు 6 నెలల నుంచి చేసినప్పుడు మన సినిమాకి పర్సంటేజ్ కట్టారా? మన సినిమా జట్లీ సినిమా ఉంది. మరి జట్లీ సినిమా పరిస్థితి ఏంటి? మరి కారా సినిమా పరిస్థితి ఏంటి? ఈ సినిమా పరిస్థితి ఏంటి? నేను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు అడుగుతున్నా. మీరు అగ్రిమెంట్ లో రెంట్ పర్సంటేజ్ ఉంది. నేను దానికి 100% పర్సంటేజ్ ప్యూర్ సింగిల్ స్క్రీన్ నేను వ్యతిరేకం. రెంట్ లో మీరు దాంట్లో మీరు హైప్ అడగండి. మీరు రెంట్లు హైప్ అడగండి. మీరు రెంట్లు హైప్ అడిగి మల్టీప్లెక్స్ ఫెసిలిటీస్ మీకు లేవు. మల్టీప్లెక్స్ ఈజ్ ఇండియా వైడ్ డిఫరెంట్. మీ సింగిల్ స్క్రీన్స్ డిఫరెంట్. మీ సింగిల్ స్క్రీన్ లో కూర్చోండి, మాట్లాడండి. ఇది 7-10 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఎందుకు రాజకీయాలు చేస్తున్నారు? మరి ఒక సినిమా చేస్తే ఒకలాంటి ఏం లేదు. దిల్ రాజు గారు సినిమా చేస్తే పర్సంటేజ్లో రెంట్లు వస్తాయి, లేకపోతే మైత్రి రావు గారు చేస్తే పర్సంటేజ్లు వస్తాయి. అంటే మీకు ఇద్దరికి పదన్నది ఇక్కడ ఎగ్జిబిటర్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? డిస్ట్రిబ్యూటర్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ప్రొడ్యూసర్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నేనేమంటానంటే 2 కోల్డ్ వార్లు మీకు నడుస్తున్నాయి. దానికి సునీల్ గారు ఎటున్నారో చెప్పాలి. అలాగే అందరూ కూడా నేను అందరినీ అంటున్నా, ఇప్పుడు మీరు ఏం మాట్లాడుతున్నా, ఛాంబర్ ని కౌన్సిల్ ని మీరు ఎందుకు పెడదాం పట్టిస్తున్నారు? మీరు ఛాంబర్ కౌన్సిల్ కూర్చుంటే మీకు ఎందుకు అవదా? ఈ రోజు బయట జనాల్లో ఏమనుకుంటున్నారో తెలుసా? పెద్ద సినిమా ఉందా లేదా? ఈ థియేటర్ ఆపేస్తే పరిస్థితి ఏంటి? ఆ పెద్ద సినిమా మా చిరంజీవి గారి ఫ్యామిలీకే వస్తుందా? చిరంజీవి గారి ఫ్యామిలీ మీదే టార్గెట్ చేస్తారా? మీరు ఏంటి, ఎంత దాకా కరెక్ట్ అని అడుగుతున్నారు. దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. నిన్న మాట్లాడుతూ శిరీష్ గారు ఏ సినిమాకి మేము అడ్డంకు కాదు, అలాగని మాకు పర్సంటేజ్ కావాలి, మాకు రేట్లు పెరగాలి. మీరు రేట్లు పెరగాలి అనుకున్నప్పుడు మొన్న రేట్లు తగ్గాలి అంటున్నారు. మీరు రేట్లు ఏదుందో ప్రేక్షకులకి శ్రేయస్సు కోరి మీరు ఆ ప్రేక్షకులు రేట్లు ఇస్తాను అంటున్నారు. తప్పులేదు, బాగానే ఉంది. కానీ నేనేమంటున్నానంటే ఇదే పని ఇంతకు ముందు మీరు ఇన్ని సంవత్సరాలు బట్టి అంటున్నారు, నిర్ణయం తీసుకోవచ్చు కదా. ఆల్ ఆఫ్ ది సడన్ ఈజ్ పెద్ద మూవీ జూన్ 4వ తారీఖు సినిమా పెట్టి ఆ 4వ తారీఖు సినిమాకి టార్గెట్ చేయడం కరెక్టా? ఒక్కసారి ఆలోచించండి. ఇది చిరంజీవి ఫ్యామిలీ మీద కాంట్రాక్ట్ మీరు చేస్తున్నట్టు అనిపించట్లేదా? మీకు చిరంజీవి ఫ్యామిలీ మీరు టార్గెట్ చేస్తున్నట్టు అనిపించట్లేదా? మీ మనస్సాక్షి చెప్పండి ఎవరైనా సరే. నేను ఎగ్జిబిటర్లకు వ్యతిరేకం కాదు, నేను డిస్ట్రిబ్యూటర్లకు వ్యతిరేకం కాదు, నేను ప్రొడ్యూసర్లకు వ్యతిరేకం కాదు.
చిన్న సినిమా బతకాలి, పెద్ద సినిమా నడవాలి. మనం జీవో ఇస్తే జీవో రేట్లు కూడా అమ్మాలి. మనం రేట్లు మీరు ఎగ్జిక్యూటివ్ గా రేట్ హైక్ చేసుకోండి. ప్రీమియర్స్ వాళ్ళు 47% వస్తుంది, మాకు 30% ఇవ్వని అడగండి. ఎస్ మాకు రేట్లు సరిపోవట్లేదు, మీరు రేటు పెరిగితే మాకు 20 పెంచండి, 30 పెంచండి అని కూర్చొని నెగోషియబుల్ చేయండి. సేమ్ టైం టర్మ్ కావాలి ఐమాక్స్ అంటే ఇవ్వరు. మల్టీప్లెక్స్ టర్మ్ మీకు అవ్వదు, సింగిల్ స్క్రీన్ కి మీకు అవ్వదు. అక్కడ అనేది రెవెన్యూ వేరు. ఆ రెవెన్యూ అనేది మీకు 500 కెపాసిటీ, 400 కెపాసిటీ, 300 కెపాసిటీలో ఇస్ 295 టికెట్ is a big ticket and 500 rupees పడుతుంది, 400 rupees పడుతుంది. రేట్ పెరిగితే మీకు అక్కడ అంత డబ్బు వస్తుంది. బెనిఫిట్స్ లో 1000 రూపాయలు వస్తే 47 రూపీస్ వస్తుంది. మీరు బెనిఫిట్స్ అడగండి, తప్పలేదు. ఆ పర్సంటేజ్ మీరు కూడా వయా మీడియా కూర్చోండి. ఇట్స్ అ కంటెంట్ ఆఫ్ సప్లై. అంటే కంటెంట్ ఓనర్ పెద్ద కంటెంట్ ఉంది, కంటెంట్ పెద్ద ఓనర్ ఎంత గొప్పవాడో మీకు ప్రొడ్యూసర్ థియేటర్ ఓనర్ కూడా అంతే గొప్పవాడు. థియేటర్ లో సినిమా ఇవ్వాలా లేదా, ఇవ్వాలా థియేటర్ ఇవ్వాలా, రెంట్కి ఇవ్వాలా లేదా అనేది థియేటర్ ఓనర్ ఇష్టం. సినిమా వెయ్యాలా లేదా అనేది కంటెంట్ ఓనర్ ఇష్టం. ఎందుకంటే ఇది ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్. మీకు వెయ్యాలి, అన్ని థియేటర్కి మీరు వెయ్యాలా వద్దనే డిసిషన్ అయింది. మీరు అడ్వాన్స్ ఇస్తారా ఇవ్వరా, మీరు షేర్ కరెక్ట్ గా ఇస్తారా ఇవ్వరా, లేకపోతే మీరు ఇస్తారా, ఇదేమైనా రూల్ ఉందా? ఈ రూల్ పాస్ చేయాలని ఉందా? మీరు అందరికీ సినిమా ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకపోతే అవ్వదని ఉందా? మరి చిన్న సినిమా వచ్చేటప్పుడు మీరు ఎందుకు వేయండి? చిన్న సినిమా వచ్చేటప్పుడు మీరు అదే ఆర్డర్ ప్రకారం వేయండి. మీరు పెద్ద సినిమా వస్తుంది, చిన్న సినిమాలు వస్తున్నాయి, ఆర్డర్ ప్రకారం వేయండి. ఒకరికి చిన్న సినిమా, ఒకరికి పెద్ద సినిమా వేయండి ఆర్డర్ ప్రకారం. హైదరాబాద్ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలను చేరువ చేయాలనే సంకల్పంతోనే కేసీఆర్ ప్రభుత్వం టిమ్స్ హాస్పిటల్ కు అంకురార్పణ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సనత్ నగర్ టిమ్స్ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రత్యేకతలు, గత ప్రభుత్వ కృషిని వివరించారు. హైదరాబాద్ అంటే గాంధీ, ఉస్మానియా లేదంటే నిమ్స్, ఈ మూడు మాత్రమే. హైదరాబాద్ అంటే గాంధీ, లేకపోతే ఉస్మానియా, లేకపోతే నిమ్స్. కానీ అట్లా కాదు. హైదరాబాద్ లోని ప్రజలకు కూడా బ్రహ్మాండమైన వైద్య సేవలు ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో అందించాలి అనే లక్ష్యంతో కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ మహానగరంలోనే 4 చోట్ల తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట ఒక బృహత్తరమైన యజ్ఞానికి ఆనాటి ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఏప్రిల్ 22, 2022 నాడు ఇదే సనత్ నగర్ లో మరి పెద్దలు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కేసీఆర్ గారు, అట్లాగే ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు అందరూ కూడా వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక సనత్ నగర్ లోనే కాదు, హైదరాబాద్ చుట్టూ 4 దిక్కుల, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 వైపులా ప్రజలకి మరి వైద్య సేవలు అందుబాటులో ఉండాలి అని చెప్పి టిమ్స్ అనే బ్రాండ్ కింద బ్రహ్మాండమైన ఈ కార్యక్రమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టినారు. 65 ఏళ్లు స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 దవాఖానాలు హైదరాబాద్ లో, గాంధీ, నిమ్స్, ఉస్మానియా. కానీ కేసీఆర్ గారు కేవలం తన ప్రభుత్వం 9.5 ఏళ్లుంటే అందులో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టారు. ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 500 పడకలతో ఆసుపత్రి నిర్మాణం చేశారు. హైదరాబాద్ లో కూడా మరి 4 టిమ్స్ హాస్పిటళ్లు మంజూరు చేసిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఈ టిమ్స్ సనత్ నగర్ ఓపీ సేవలు ప్రారంభమైనాయంటే మా సూపరింటెండెంట్ గారిని అడిగి మరి మేము కూడా చూస్తాము ఎట్లా జరుగుతా ఉంది. ఇది మా నాయకుడి విజన్, మా నాయకుడి కళ. హైదరాబాద్ లో మెరుగైన వైద్య సేవలు అందించాలనేది. 350 బస్తీ దవాఖానాలు పెట్టాము, ప్రైమరీ డిస్పెన్సరీ కేంద్రాలు. అట్లాగే అద్భుతమైన సేవలు అందించడానికి టిమ్స్ పెట్టాము. ఎట్లా పనిచేస్తున్నాయో చూడడానికి వస్తామంటే వారు చాలా విశాల హృదయంతో మమ్మల్ని అందరిని ఆహ్వానించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కి ధీటుగా ఇవాళ ఈ అద్భుతమైన హాస్పిటల్ కు శ్రీకారం చుట్టినందుకు పెద్దలు కేసీఆర్ గారికి మేమందరం కూడా హైదరాబాద్ ప్రజల తరఫున హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ సనత్ నగర్ టిమ్స్ చూస్తుంటే నాకు ఒకటే గుర్తొస్తున్నది. సినిమాల్లో పాటలు రాసినారు, నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకి. కానీ ఇవాళ నేను సర్కారు దవాఖానకే పోతా, నాకు ప్రైవేట్ హాస్పిటల్ వద్దు అనే స్థాయిలో నిర్మాణం చేసిన ఇంజనీర్లకు, ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లకు, ఇక్కడ పనిచేస్తున్న ఇతర సిబ్బందికి కూడా నేను సల్యూట్ చేస్తా ఉన్నాను. వాళ్ళు ఇక్కడికి వచ్చినాక చూస్తే ఎంత అద్భుతంగా ఉంది ఇక్కడ వ్యవస్థ. అంటే 3 బ్లాకులుగా ఉంది. ఇక్కడ
మరి మొత్తం 1000 పడకలు 1000 బెడెడ్ హాస్పిటల్ ఇది. ఈ 1000 బెడెడ్ హాస్పిటల్లో 300 ICU బెడ్స్ ఉన్నాయి, 3 బ్లాక్స్ ఉన్నాయి. కేసీఆర్ గారి విజన్ ఎంత గొప్పది అంటే, మా ఇల్లు నందినగర్ లో ఉంటుంది, ఆ నందినగర్ ఇల్లు పక్కనే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుంది. కేసీఆర్ గారు రోజు వచ్చేటప్పుడు పోయేటప్పుడు చూసేది ముఖ్యమంత్రి కాకముందు. అక్కడ మొత్తం రోగులకు సంబంధించిన అటెండెంట్స్ అందరూ రోడ్డు మీద నించుని ఉంటారు, రోడ్డు మీద పడుకొని ఉంటారు ఆ ఫుట్పాత్ల మీద. అది చూసిన తర్వాత ఈ కిమ్స్ హాస్పిటల్ కట్టేటప్పుడు కేసీఆర్ గారు ఆలోచన ఆ వచ్చిపోయే అటెండెంట్స్ కోసం కూడా ఒక ధర్మశాల కట్టాలని చెప్పి ఇక్కడ బ్లాక్ కట్టారు. ఇవాళ 200 మంది అటెండెంట్స్ కోసం ఒక ధర్మశాల కూడా పూర్తి ఆధునికంగా 200 పడకలతో వారి కోసం కూడా ఇవాళ ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. 1200 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం నిజానికి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే 2 ఏళ్ల కిందనే అయిపోయేది. కానీ ఎక్కడ మాకు మంచి పేరు వస్తుందేమో అని చెప్పి కావాలని గుంజి ఇప్పటికీ మొత్తానికి సనత్ నగర్ ఈ షేప్కి వచ్చింది. 16 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి, 300 ICU బెడ్స్ ఉన్నాయి. అట్లాగే బ్రహ్మాండమైన క్యాత్ ల్యాబ్స్, బ్రహ్మాండమైన రేడియాలజీ, MRI, CT, ఎక్స్రేలు, అన్ని రకాల మరి వెసులుబాట్లు ఇక్కడ ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. VIPలు కూడా మరి వాళ్ళ కోసం కూడా అవసరమైతే దాదాపు 30 సూట్లు, అంటే రేపటి రోజున ఎవరైనా డబ్బులు చెల్లించి వైద్యం చేయించుకుంటామంటే వారి కోసం కూడా VIP సూట్లు కూడా ఇక్కడ 30 సూట్లు పెట్టడం జరిగింది. డయాలసిస్ విభాగం ఉంది కిడ్నీ సంబంధించిన వ్యాధులకు. అట్లాగే ఇంకా ముఖ్యంగా పరిశోధనలు జరగాలి. కిమ్స్ అంటే కేవలం వైద్య సేవలే కాదు, ఎయిమ్స్ తరహాలో పరిశోధనలు కూడా జరగాలి. భారతదేశంలో ఉంటే అత్యాధునికమైన వైద్య సిబ్బందితో ఎప్పటికప్పుడు సంప్రదింపులు కూడా జరపాలని చెప్పి ఒక అకాడమిక్ బ్లాక్, రీసెర్చ్ బ్లాక్, వాటితో పాటు మరి 300 కెపాసిటీ కలిగిన ఒక ఆడిటోరియం కూడా నిర్మాణం చేయడం జరిగింది. విశాలమైన ప్రాంగణంలో 1000 కార్లు పట్టే విధంగా పార్కింగ్ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత సంతోషం అనిపించింది అంటే, ఒక రాజభవనాన్ని తలపించే విధంగా, ఒక రాజప్రసాదాన్ని తలపించే విధంగా ఒక అపురూపమైన నిర్మాణం. తీవ్ర సంచలనం సృష్టిస్తున్న బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో బాలిక వివరాలు సోషల్ మీడియాలో ప్రసారం చేసిన వారికి పోలీసులు షాక్ ఇచ్చారు. సోషల్ మీడియాలో బాలిక ఫోటోలు, వీడియోలు, తల్లిదండ్రుల వివరాలు ప్రసారం చేసిన సోషల్ మీడియా నిర్వాహకులపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సంబంధిత URL ద్వారా ఆయా ఖాతాలను నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు పంపినట్లు పోలీసులు తెలిపారు. దేశానికి ఏపీ రక్షక కవచంగా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. యుద్ధాల్లో వాడే డ్రోన్లను కర్నూలుతో తయారు చేయడం గర్వకారణమని వ్యాఖ్యానించారు. పుట్టపర్తికి లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని తెలిపారు. హమ్కా ప్రాజెక్టుకు పుట్టపర్తికి రావడం గర్వకారణంగా ఉందని తెలిపారు. स्वादेश विदापकाः भागं चित्रमेमहे ज्योर्वर्णा अंतरिक्षं महित्वा उपस्थे देवे विदे चिदनं च प्रयं स्वः ऋगं श्रद्धामविराजदिवात्पतङ्गायश्रिये सद्यस्य महद्युभे स प्राणादपानत्यं दुश्चरतिरं यच्छन्महेशस्वः ऋगं श्रद्धामविराजदिवान्यनायतवर्त्य सुकल्पमध्ये तत्त्वदीपयामसि अनुदत्वसे आदित्याविश्वे तद्भुत् बसवस्त्र समाभरन्
నా జీవితాశయం పేదరికం లేని సమాజం చూడాలని, ఆర్థిక అసమానతలు తగ్గాలని, అందరికీ జీవన ప్రమాణాలు పెరగాలనేది నా ఆలోచన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అలర్ట్. ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. నైరుతి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడన కేంద్రం నుంచి విస్తరించి ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో అల్లూరి, పోలవరం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఆగేటమ్మా. 2 చోట్ల భారీ వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు పడే అవకాశం ఉంది. నెక్స్ట్ ఫిషర్మెన్ వారికి కూడా తీరం వెంబడి గాలులు బలంగా వీచే అవకాశం ఉంది. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి ఫిషర్మెన్ కొంచెం అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ రేపటి వరకు ఉంటుందండి. రేపటి నుంచి ఇంకా సిస్టమ్ ఇంకా మీదకెళ్ళి అది క్రాస్ అయిపోయి మనకి భూభాగం మీదకి వచ్చేస్తుంది. కాబట్టి మనకి వర్షపాతం కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఇంకా ఫార్మ్ అవుతుంది. నెక్స్ట్ 24 గంటల్లోనే ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది.